కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా సక్సెస్ అయింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప అగ్రకులాల రాజకీయ నాయకులు బీసీలకు న్యాయం చేయట్లేదని వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు 42% ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని వాళ్ళు డిమాండ్ చేశారు. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశంలో బీసీలకు 42% ఇస్తూ పార్లమెంట్ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నరు పంపిన 40% రిజర్వేషన్ను ఎందుకు నిలిపివేస్తుందో తెలియాలని వాళ్ళు డిమాండ్ చేశారు. బీసీలను కేవలం రాజకీయంగా ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప వారి అభ్యున్నతికి ఎటువంటి కృషి చేయడం లేదని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా ఖబర్దార్, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా ఖబర్దార్, ఖబర్దార్. ఏమెంతో వాకంత, ఏమెంతో వాకంత, ఏమెంతో వాకంత. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా ఖబర్దార్, ఖబర్దార్. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా ఖబర్దార్, ఖబర్దార్. ఏమెంతో వాకంత, ఏమెంతో వాకంత, ఏమెంతో వాకంత, ఏమెంతో వాకంత. ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా ఖబర్దార్. జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మేమెంతో, మేమెంతో, మేమెంతో. ఖబర్దార్ బీసీతో ఉన్నారా, ఖబర్దార్ బీసీతో ఉన్నారా. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. వాకంత, ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరినీ ఈ తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అది బీసీలు ప్రధానంగా 56%. బీసీ లేకపోతే ఎవరు గెలవరు, రాలే కాదు. మరి ఆ పని మనం చేయాలి. కాబట్టి ఆ రెండు పార్టీలకు వాళ్ళ బాధ్యత గుర్తు చేయాలి. బీజేపీ ఏం చేయాలంటే వాళ్ళు 9వ షెడ్యూల్లో చేర్చడానికి ఈ రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ ఉంటాడు కదా చచ్చినట్టు. కాబట్టి రాకుంటే దొంగ ఎవరో తేలిపోతుంది. కాబట్టి ఈ అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోయి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ని ఒత్తిడి తేవాలి. ఈ రెండు పనులు రెండు పార్టీలతో జరిగితే ఈ బీసీ రిజర్వేషన్ అమలు అవుతుంది. అందుకనే మనము మరి అవి జరగాలంటే ఏం చేయాలా? జరగాలంటే ఇప్పుడు మీద అది రేషన్ భవన్ పెట్టేసి బియ్యం వేసి పెట్టడానికి ఒత్తిడి ఎందుకు లేరు మీరు బీజేపీ నాయకులు? కాబట్టి ఆ పని బీజేపీ వాళ్ళు చేయాలా, బీజేపీ వాళ్ళ మీద ఒత్తిడి మనం తేవాలా. ఇది ఒకటి. రెండవది కాంగ్రెస్ వాళ్ళు ఈ రాజకీయ అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ వెళ్ళాలి. ఈ రెండు ఈరోజు ఏదైతే బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అనేది విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలందరికీ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు కామారెడ్డి ఉద్యమాల పురిటిగట్టైనటువంటి కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తా మీద ఈరోజు బీసీ పూర్వ దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ అనేది మా హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి మా హక్కు. 15/4/64 భారత రాజ్యాంగం ప్రకారము మీ బీసీ రిజర్వేషన్లో ఎవరిచ్చే భిక్షం కాదు, ఇది కేవలం మా హక్కు. జనాభా
దామాషా ప్రకారం మా రిజర్వేషన్లు మాకు కావాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మన ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద 103 రాజ్యాంగ సవరణ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు 9వ షెడ్యూల్లో చేర్చి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వం బీసీల మీద ఎందుకు ఇంత చిన్న చూపుతుందో మేము ఖచ్చితంగా మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే బీసీలకు మొదటి నుండి బీజేపీ అనేది బీసీల మీద కపట ప్రేమను చూపిస్తుంది. వాళ్ళు కేవలం రాజకీయంగా ఓటు బ్యాంకు కోసం మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే బీసీ ఈడబ్ల్యూఎస్ కోటా మీద ఏ ఒక్క అగ్రవర్ణాలు కావచ్చు, ఏ ఒక్క ఓసీలు కావచ్చు రోడ్డు మీద వచ్చి కూర్చొని ఏ ఒక్క ధర్నాలు కానీ పోరాటాలు ఏ ఒక్కరు చేయకుండా కూడా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడం కోసం 103 రాజ్యాంగ సవరణ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం బీసీలను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది? మీ బీసీలు అంటే మీకు కేవలం ఓటు బ్యాంకు కోసమే ఉన్నారా? మీరు ఈ విధంగా మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఉండే అగ్రవర్ణాలైనా కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మీరు తేల్చుకోవాల్సింది ఇప్పుడు మాతోటే బీసీల బహుజన రాజ్యాధికారం చేశాను. మేము బీసీల పోరాటం జరుగుతుంది. మేము ఓన్లీ రాజకీయ రంగంలోనే కాదు, విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఖచ్చితంగా బీసీల రాజ్యం రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ బీసీ రిజర్వేషన్ల కోసం మా పోరాటం నిరంతరం ఉంటుంది. రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో అందరికి ఎంపీల అఖిలపక్ష సమావేశంతో ఎంపీల సమావేశమై బీసీల రిజర్వేషన్ మద్దతు తెలిపి తీర్మానం పొంది పార్లమెంటులో ఆమోదం పొంది తక్షణమే 9వ షెడ్యూల్లో చేర్చి బీసీల రిజర్వేషన్ అమలు పొందాలి. లేని పక్షంలో మేము ఢిల్లీలో ప్రత్యేకంగా ట్రైన్లు కట్టుకొని ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడిని 1,00,000 మంది మేము పార్లమెంట్ ముట్టడిని చేపడబోతున్నామని హెచ్చరిస్తున్నాము. జై బీసీ. రంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు 42 రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ధర్మదీక్ష పోరాటం నియంత్రణ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం, గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 రిజర్వేషన్ ప్రకటిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిన సందర్భంగా అందులో భాగంగా బీసీ డిక్లరేషన్ భాగంగా అసెంబ్లీలో బిల్లు పెట్టినాయి. అన్ని పార్టీలు ఆమోదం తెలిపినాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. గవర్నర్లో పెండింగ్ ఎందుకుంటుందో మాకైతే అర్థం కావటం లేదు. అందరూ ఆమోదం తెలిపారు. మరి ఎందుకు ఆమోదం? కేంద్ర ప్రభుత్వం లోపమా, రాష్ట్ర ప్రభుత్వం లోపమా మాకైతే అర్థం కావటం లేదు. మేము న్యాయమైన డిమాండే అడుగుతున్నాము. మా జనాభా ప్రాతిపదికన మేము ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి నుంచి మేము నష్టపోతూనే ఉన్నాము. మా ముత్తాత, తాత, మాతరాల వరకు రాబోయే తరాలన్న బాగుపడని ఒకే ఒక ఉద్దేశంతో పల్లె నుంచి ఢిల్లీ దాకా ఈ నినాదం వినిపించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఈ ప్రభుత్వాలకు బీసీ సంఘాల తరపున మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఖచ్చితంగా. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ తాహర్. నేను కామారెడ్డి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేటు. ఏదైతే బీసీ రిజర్వేషన్ 42% కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు హామీ ఏదైతే ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాజ్యాంగబద్ధంగా ఏదైతే బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్ ఉండాలనో ఆ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాము. తప్పకుండా. ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో బీసీల యొక్క ఓట్లతో గెలిచి ఈరోజు గద్దెనెక్కి వాళ్లకు కనీసము 42% రిజర్వేషన్ కల్పించకుండా అన్ని ఏవైతే ఈ దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాయో ఇవన్నిటిని పక్కన పెట్టి బీసీ రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో నేడు కామారెడ్డిలో ఏదైతే ధర్నా చేపట్టారో దానికి నేను పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాను. అయితే ఈ సందర్భంగా మళ్ళీ మేము రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము. ఏదైతే మీరు ఉన్నటువంటి 5-6% ఉన్నటువంటి ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నాయో ఈరోజు దేశంలో, రాష్ట్రంలో వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. 64% ఉన్నటువంటి బీసీ ప్రభుత్వాలు అసలు ఏ రంగాల్లో వాళ్ళకు ఎంతెంత రిజర్వేషన్ ఇచ్చారో ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ సమాజం ప్రజలకు మేము ఇదే సందర్భంగా కోరుతా ఉన్నాము. ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి. మనము మన సీట్లు, మన ఓట్లు, మన సీట్లు. అందుకే రాజ్యాధికారం కావాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఈ బీసీ ధర్నాని మేము ఈ కామారెడ్డి గడ్డ నుంచి మొదలు పెడతా ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో ఉద్రిక్తమై రాష్ట్ర ప్రభుత్వం అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా మేము ప్రశ్నించే విధంగా మేము ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఏమనంటే 42% రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పేసి ఆ హామీ ఇచ్చింది. ఆ హామీని ఈరోజు అధికారంలో వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క 42% రిజర్వేషన్ని ప్రకటించి తమ యొక్క చిత్తశుద్ధిని అలాగే తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమని చాటుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.